సిట్టింగ్ పోస్చర్ 90 డిగ్రీస్లో ఉండాలి. ఎవరు కూడా బ్యాక్ కానీ ఫ్రంట్కి కానీ బెండ్ అవ్వకూడదు అనమాట. పెన్ యొక్క గ్రిప్ 1.5 సెంటీమీటర్ పైన పట్టుకోవాలి. చూపుడు వేలు పట్టున వెళ్తే మాత్రమే పెన్ను పట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ మీద బేస్ అయి ఉండాలి. ఇక్కడ మనం బోర్డు మీద క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ చూడరా, క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ జోన్స్ వైజ్గా రాస్తున్నా నేను. ఇక్కడ 4 లైన్స్లో అంటే 4 గీతల మధ్యలో 3 జోన్స్ ఉంటాయి. ఆ 3 జోన్స్ను ఫాలో అవుతూ మీరు ఏ జోన్లో ఏ పార్ట్ ఉండాలో అలా రాయండి. హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్, బ్రెయిన్తో రాయాలి. చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ మీద బేస్ అయి ఉండాలి. ప్రెజర్ నార్మల్గా ఉండాలి. ఎవరు కూడా పెన్సిల్ని టైట్గా పట్టుకూడదు, లూజ్గా పట్టుకూడదు, నార్మల్గా పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ పేపర్ మీద ఉండాలి. పేపర్ యాంగిల్ 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. పేపర్ యాంగిల్ 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. రెండు అరికాళ్ళు నేలను తాగుతూ ఉండాలి. కాళ్ళు 90 డిగ్రీస్లో ఉండాలి. మీ యొక్క వెన్నుపూస నిటారుగా ఉంచి నెక్ మాత్రమే కొంచెం ముందు తీసుకోవాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. నోట్బుక్ 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకో. అలా పెన్ కొంచెం పైకి అక్కడ. హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ మారితేనే మీకు లైఫ్ చేంజ్ అయ్యేది. ఎవరు మాట్లాడేది? ప్రెజర్ నార్మల్గా తీసుకోవాలి. ఎవరు కూడా ప్రెజర్ కింద పేపర్ మీద అచ్చుపడకూడదు. రాస్తే అచ్చుపడకుండా ఉండాలంటే పెన్సిల్ కానీ పెన్ను కానీ రాసేటప్పుడు టైట్గా పట్టుకూడదు. 3 వేలు టచ్ అవ్వకూడదు పెన్సిల్కి. 2 వేలతోనే 1.5 ఇంచ్ పైన పట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ మీద ఉండాలి పెన్ను. నార్మల్ ప్రెజర్ తీసుకోండి. ప్రెజర్ నార్మల్గా ఉండాలంటే లైట్గా పట్టుకూడదు, టైట్గా పట్టుకూడదు. నార్మల్గా పట్టుకోవాలి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ A to Z అందరూ నేను ఎట్లా రాస్తానో అలానే ఉండాలి. స్ట్రోక్స్ చేంజ్ ఉండకూడదు. నేను రాసినట్టే రాయాలి. చూడరా, ఈరోజు చెప్పిన విషయాలని మీరు గుర్తుపెట్టుకొని డైలీ ఫాలో అవ్వాలి. ఇలాగే మీరు క్లాస్ నోట్స్లో రాస్తూ ఉండాలి. ఇలాగే ఎగ్జామ్లో రాస్తుండాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇలానే కూర్చోవాలి. ఎప్పటికి కూడా మీరు కాళ్ళు ఫోల్డ్ చేసుకోవడం కానీ వెనక్కి కానీ ముందుకు కానీ బెండ్ అయ్యి కూర్చోకూడదు. సిట్టింగ్ పోస్చర్ కానీ పేపర్ పొజిషన్ కానీ పెన్ గ్రిప్ కానీ కరెక్ట్గా రోజు ఫాలో అయితే మీ హ్యాండ్ రైటింగ్ సగం మారిపోయినట్టే.
అవి మూడుగిన మార్చుకున్నట్లయితే సగం మారిపోతుంది మీ హ్యాండ్ రైటింగు. ప్రెజర్ కూడా చాలామంది గట్టిగా రాస్తున్నారు, అంటే టైట్గా పట్టకూడదు పెన్ను. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. లెటర్స్ బ్రెయిన్తో రాయాలి. అక్షరాలు కొంచెం ముందుకు వంగినట్టుగా రాయాలి. కుడి చేతి రైట్ స్లాంట్లో ఉండేట్టుగా రాయండి అక్షరాలు. ఈ లెటర్స్ మీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి అన్నమాట. మీరు మీ యొక్క బిహేవియర్ అంటే మీ యొక్క అలవాట్లు, మీ అలవాట్లు గుడ్గా ఉన్నాయా లేదా బ్యాడ్గా ఉన్నాయో తెలియజేస్తాయి. హ్యాండ్ రైటింగ్ మార్చుకోవడం వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా గుడ్ హ్యాబిట్స్ అలవాటు పడి వాళ్ళు మంచిగా తయారవుతారు అనమాట. హ్యాండ్ రైటింగ్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్. ఇదే మీరు మీకై మీరే డైలీ ప్రాక్టీస్ చేసి మీకై మీరు డెవలప్ చేసుకోవాలి. ఎవరు చెప్పరు మీకు, మీ టీచర్స్ ఎవరు చెప్పరు, మీ మమ్మీ డాడీకి తెలియదు. టీచర్స్ కూడా వీటి గురించినటువంటి నాలెడ్జ్ ఎవరు చెప్పరు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. మార్కులు బాగా రాశారనుకో మార్కులు బాగా వేస్తారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే బాగా రాసింటే మార్కులు వేస్తారు, బాగా వేస్తారు. బాగా రాయలేదనుకుంటే మార్కులు తగ్గించేస్తారు. కాబట్టి మీరు హ్యాండ్ రైటింగ్ యొక్క సైంటిఫిక్ రీజన్ ఉంటుంది దీంట్లో. కాబట్టి అది మీరు మనం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే దాని విషయాలు తెలుస్తాయి. కాబట్టి మీరు ఇలా ప్రాక్టీస్ చేసి డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం రోజు ఏదైనా ఒక గేమ్ ఆడాలన్నా ఒక ఎగ్జామ్ రాయాలన్నా మనం డైలీ స్కూల్కి వచ్చి డైలీ చదువుతూ ఉంటాం కదా. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా డైలీ నేను చెప్పిన విషయాలను ప్రాక్టీస్ చేయాలి. అదే ప్రాక్టీస్ క్లాసుల్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఏదైనా లైఫ్లో సక్సెస్ సాధించాలంటే సాధన చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా కదా? ప్రాక్టీస్ లేనిది ఏది సాధించలేరు. ఇప్పుడు పివి సింధు గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పేసి ప్రాక్టీస్ మానేస్తుందా? మానేది. సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది. ఆ యొక్క గేమ్స్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు పార్టిసిపేట్ చేస్తే ఈ యొక్క ప్రాక్టీస్ అనేది అప్పుడు ఉపయోగపడుతుంది. అవునా కదా? కాబట్టి ఈరోజు నేను చెప్పేసి వెళ్ళిపోతా. రేపు మీరు బుక్ పక్కన పడేయకూడదు. ఇలా 21 days 4 రూల్లో ప్రాక్టీస్ చేయండి. తర్వాత సింగిల్ రూల్లో బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే తర్వాత లేటెస్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. రోజుకు ఒక పారాగ్రాఫ్ మీ టెక్స్ట్ బుక్లో ఏదో ఒక పారాగ్రాఫ్ రాస్తూ ఉండండి నేను చెప్పిన విషయాలు. సరేనా? సరే, ఇప్పుడు అందరూ ఒకసారి వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.